కొండకు సంబంధించిన వివాదాల్లోకి వెళ్లే ముందు ఇప్పుడే బ్రేకింగ్ వస్తుంది. సుప్రీంకోర్టుకు సంబంధించి ఒక సంచలనాత్మకమైన ఆర్డర్ ఇచ్చింది సుప్రీంకోర్టు. అదేంటి అంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేసిన 11 ఎఫ్ఐఆర్లకు సంబంధించి సుప్రీంకోర్టు కీలకమైన ఉత్తర్వులను పాస్ చేసింది. ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ గతంలో నమోదు చేసిన అక్రమాస్తుల కేసులు 11టిని ఏపీ హైకోర్టు అప్పుడు కొట్టేసింది. ఎందుకంటే విజయవాడలో ఉన్న సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్కి పోలీస్ స్టేషన్ హోదా లేదు కాబట్టి ఆ కేసులు చెల్లవని, ఆ ఎఫ్ఐఆర్లు చెల్లవు అని ఏపీ హైకోర్టు అప్పుడు కొట్టేసింది. దీని మీద ఏపీ ఏసీబీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు ఆ 11 ఎఫ్ఐఆర్లను కొట్టేసినందుకు హైకోర్టు మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఆ కేసులను విచారించుకోవచ్చు అంటూ ఏసీబీకి లైన్ క్లియర్ చేసింది. దీని మీద అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ ఇస్తారు. కృష్ణ, ఏంటి అసలు ఈ 11 ఎఫ్ఐఆర్ దేనికి సంబంధించినవి? ఏపీ హైకోర్టు కొట్టేయడానికి గల కారణం కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ కానీ ఏం చెప్తోంది? వీకే ఏసీబీ విజయవాడ సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ యూనిట్ లో నమోదైనటువంటి కేసులు ఇవి. అయితే ఈ కేసుల్ని మొత్తంగా గంపగుత్తగా ఏపీ హైకోర్టు గతంలో కొట్టేసింది. దానిపైన ఏపీ హైకోర్టు మీద సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అయితే అవి కొట్టేయడానికి కారణం కేవలం విజయవాడ సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ యూనిట్ కి పోలీస్ స్టేషన్ హోదా లేదన్న ఒకే ఒక కారణంతో ఈ కేసులన్నింటినీ కూడా హైకోర్టు క్వాష్ చేసింది. అయితే ఏసీబీ ఈ సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎం సుందరేశన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ రోజు విచారణ చేసి కొంత అసహనాన్ని వ్యక్తం చేసింది. అసలు ఇంత దారుణంగా కూడా చట్టాలను అన్వయించుకుంటారా అని ప్రశ్నించింది. అసలు ఏ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి, అసలు దర్యాప్తు ఏం జరుగుతుందో కూడా చూడకుండా కేసులను కొట్టేయటం ఏంటి గంపకొత్తగా? ఏసీబీ నమోదు చేసిన కేసులు, అది ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించినటువంటి కేసుల్లో కొంతమంది ఇంజనీర్లు ఉన్నారు, కొంతమంది చాలా మంది ఉన్నారు. అవన్నీ కూడా ఆ కేసుల్లోనే ఈ యొక్క విచారణ జరిగింది. ఏసీబీ నమోదు చేసినటువంటి అక్రమాస్తుల కేసులు ఇలా ఏకపక్షంగా ఎలా కొట్టేస్తారంటూ ప్రతివాదులకి ధర్మాసనం నోటీసులు కూడా జారీ చేసింది. అంతేకాకుండా దానికి సంబంధించి ఏదైతే 11 ఎఫ్ఐఆర్ల పైన తదుపరి విచారణ కొనసాగించుకోవచ్చు, ఛార్జ్ షీట్లు కూడా దాఖలు చేసేందుకు మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు ఈ రోజు అనుమతించింది. ఉత్తర్వులను కూడా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇది కృష్ణ, ఈ 11 ఎఫ్ఐఆర్లు ఎవరి మీద నమోదయ్యాయి, వాళ్ళు ఎవరు అనేది డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? ఈ 11 ఎఫ్ఐఆర్లు నిజానికి కొన్ని ఇంజనీరింగ్ శాఖకు సంబంధించినటువంటి కొంతమంది ఇంజనీర్లు, అదే ఇది పొలిటికల్ లీడర్స్ ఎవరు లేరు పెద్దగా, ఇంజనీర్లు, అధికారులు, అవినీతి నిరోధక శాఖకు సంబంధించినటువంటి. అది కాకుండా ఇది రాష్ట్ర విభజన జరగటానికి ముందు జరిగినటువంటి అవినీతి కేసులు. ఇది 2014 నుంచి 2020 వరకు జరిగినటువంటి కేసులుగా చెబుతున్నారు. వాటినే అంటే విభజన తర్వాత వాటిని ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ యూనిట్ ఏదైతే అమరావతి విజయవాడకు రావడం జరిగింది. విజయవాడకు వచ్చిన తర్వాత విజయవాడ పోలీస్ స్టేషన్ పరిధి, అంటే దానికి ఏసీబీకి విజయవాడ విజయవాడ సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ పోలీస్ స్టేషన్ హోదా ఇక్కడ లేదు. అంటే అది విభజన ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం 2014 నుంచి 2020 వరకు, అంటే 2020లో ఈ కేసులు కొట్టేశారు అనుకోవాలా హైకోర్టు వారు? ఆ తర్వాత కొట్టేసిన కేసులు ఇవి. 2000 ఆ మధ్యలో జరిగినటువంటి కేసులు ఇవి. 2014 నుంచి 2020 వరకు. 20 తర్వాత ఏపీ హైకోర్టు కొట్టేసింది. 2020 తర్వాత కొట్టేసినటువంటి కేసులు. రైట్, ఓకే కృష్ణ, ఒక్క నిమిషం. మనకి మన ఏపీ బ్యూరో చీఫ్ రామారావు కూడా లైన్లో ఉన్నారు. ఒకసారి దీనికి సంబంధించి కేసులు ఎవరి మీద పెట్టినవి అనే డీటెయిల్స్ ఏమైనా చెప్పగలరేమో, ఎందుకంటే చాలా ఓల్డ్ కేసెస్ కదా. కానీ ఇది కొంచెం సెన్సేషన్. రామారావు, గుడ్ ఈవినింగ్. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ సెన్సేషనల్ ఆర్డర్ మీద, అలాగే హైకోర్టు కొట్టేయడం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏసీబీకి ఇప్పుడు క్లియరెన్స్, ఆ విచారణ చేయొచ్చని క్లియరెన్స్ ఇవ్వడం మీద కొంత ఆసక్తికరం కదా. ఏం కేసులు ఇవి, మీరు ఏమైనా ఐడియా ఉందా మీకు? వెంకటకృష్ణ, అక్రమాస్తులకి ఇవన్నీ కూడా ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేటింగ్ యూనిట్ జరిపిన అక్రమాస్తులకు సంబంధించిన దాడుల కేసులు. ఇవి ఒక R&B చీఫ్ ఇంజనీర్ తో పాటు ఒక R&B ఎస్సీ,
అదేవిధంగా పంచాయతీరాజ్కు సంబంధించిన కొంతమంది ఇంజనీరింగ్ అధికారులతో పాటు సోషల్ వెల్ఫేర్ కు సంబంధించిన మరో అధికారి, వీళ్ళందరికీ సంబంధించిన అక్రమాస్తుల కేసు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అంటే 2014 నుంచి 19 మధ్య కాలంలో అప్పుడు ఆర్పి ఠాకూర్ ఏసీబీ డీజీగా ఉన్న సమయంలో ఈ కేసులన్నీ కూడా అప్పట్లో ఇటువంటి కేసులన్నీ కూడా నమోదయ్యాయి. ఒక విజయవాడలో జరిగిన ఒక దాడిలో అయితే అప్పుడు ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేటింగ్ యూనిట్ కి సంబంధించిన ఎస్పీ, ఇప్పుడు ఆమె ఎస్పీ రమాదేవి ఆధ్వర్యంలో జరిగిన ఒక అక్రమాస్తుల కేసులో అయితే దాదాపుగా ఒక 8 కిలోల బంగారాన్ని పట్టుకున్నారు. అప్పట్లో ఈ బంగారపు జడలతో పాటు బంగారపు హారాలు అన్ని కూడా అప్పట్లో లభ్యమయ్యాయి. అప్పట్లో ఈ కేసు కూడా చాలా సెన్సేషనల్ అయింది. అయితే ఇటువంటి కేసులన్నీ వైసీపీ ప్రభుత్వం హయాంలో కొన్నిటిని ఉపసంహరించుకోవటం, మరికొంతమంది హైకోర్టుకు వెళ్లిన సమయంలో హైకోర్టులో సరైన వాదనలు ప్రభుత్వం వైపు నుంచి వినిపించలేదు అని చెప్పి అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దీంతో హైకోర్టు అప్పట్లో ఈ కేసులను కొట్టివేసింది. అయితే దీనిపై ఏసీబీ లీగల్ ఒపీనియన్ తీసుకొని ఆ తర్వాత హైకోర్టును ఆశ్రయించి సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. సుప్రీంకోర్టు ఇటువంటి అక్రమాస్తుల కేసు ఏదైతే డిస్ప్రపోర్షనేట్ ఆఫ్ అసెట్స్ ఉన్నాయో ఇటువంటి కేసులన్నిటి మీద కూడా హైకోర్టు కొట్టివేయటాన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టుకి ఏసీబీ వెళ్లి కూడా చాలా కాలం అయింది. అయితే వీటిపై సమగ్ర విచారణ జరిపిన తర్వాత సుప్రీంకోర్టు ఈ 11 కేసుల్లో మళ్లీ విచారణ జరపడంతో పాటు ఛార్జ్ షీట్ వేసేందుకు కూడా అనుమతి ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా పక్కన పెట్టింది. అప్పట్లోనే ఈ కేసులు తీవ్ర సంచలనం రేకెత్తించాయి. దీంతో పాటు ఈ కేసులన్నీ కూడా సెంట్రల్ ఇన్వెస్టిగేటింగ్ యూనిట్ స్థానికంగా ఉండే జిల్లాలో ఉండే డిఎస్పీలు వీళ్ళ ఆధ్వర్యంలో జరిగినవి కావు. ఈ అక్రమాస్తుల కేసు, ఈ అక్రమాస్తుల కేసులన్నింటినీ కూడా అప్పట్లో సెంట్రల్ ఇన్వెస్టిగేటింగ్ యూనిట్ అనే సిఐయు వాళ్ళు నిర్వహించారు. హెడ్ ఆఫీస్ నుంచి ఇక్కడి నుంచి బృందాలు వెళ్లి వీటన్నిటినీ కూడా అక్రమాస్తుల్ని స్వాధీనం చేసుకోవటమే కాకుండా పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి దీనిపై సంబంధించి ఛార్జ్ షీట్ వేసేందుకు రంగం సిద్ధం చేస్తున్న సమయంలోనే అప్పట్లో ప్రభుత్వం మారటం, ఆ తర్వాత ఈ కేసులు పక్కన పడేయటం వంటి సంఘటనలు జరిగాయి. అప్పట్లోని ఈ విధంగా విత్డ్రా చేసుకోవటం, ప్రాసిక్యూషన్ కొన్నిట్లో విత్డ్రా చేసుకోవటం, కొన్నిటి హైకోర్టులో సరిగ్గా వాదించకపోవటం అప్పట్లోనే వైసీపీ ప్రభుత్వ హయాంలోనే. అంతే కదా, ప్రభుత్వం వీక్ ఆర్గ్యుమెంట్స్ చేసినా లేకపోతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పట్టనట్టు వ్యవహరించినా కూడా కోర్టు ఏం చేయలేదు కదా, అందుకని కోర్టు కొట్టేసి ఉండవచ్చు అప్పట్లో. బట్ ఇప్పుడు సుప్రీంకోర్టు ఇవ్వడం మాత్రం సంచలనమైన ఆర్డర్. ఇది వెంకటకృష్ణ మీకు గుర్తుండే ఉంటుంది, అప్పట్లో తెలుగుదేశం పార్టీ కూడా దీనిపై ఈ విధంగా అక్రమాస్తుల కేసులో ఈ విధంగా మీరు విత్డ్రా చేసుకోవటం కానీ లేదా పోవటంపై కూడా అప్పట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆరోపణలు చేశారు. అవును, అప్పట్లో చర్చకు కూడా వచ్చాయి ఈ అంశాలు చాలా. అప్పట్లో చర్చకు రావడంతో ఏబిఎన్ ఒకసారి డిబేట్ కూడా నిర్వహించారు. అప్పట్లో కొంతమంది రిటైర్డ్ పోలీస్ అధికారులు కూడా దీంట్లో పాల్గొని ఈ విధంగా చేయటం అనేది కేసులు వీకెన్ కావడంతో పాటు భవిష్యత్తులో ఎవరికి భయం ఉండకుండా పోతుంది అని కూడా ఈ మన డిబేట్ లో కొంతమంది వక్తలు ఆ రోజు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఇప్పుడు దాని మీద ఆ కేసులే, మా 11 కేసులే ఇప్పుడు వీటి మీదనే ఏసీబీ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల మాత్రం ఏసీబీ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.